గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. బాబు చూడండి ఇంకా ఫీవర్ తగ్గలేదన్నమాట, వాడికి మెడిసిన్ వేసాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నమాట. నిన్న బాబు కోసం బ్రెడ్ తెచ్చినాం కదా, మా ఆయనకు అదే కాల్చి అంటే రోస్ట్ చేసి ఇచ్చానమాట. బాబుకి ఓట్స్లో కొంచెం సాల్ట్ వేసి ఇట్లా జావా లాగా కుక్ చేసి ఇస్తాను అనమాట. నేను టీ తాగుతున్నా, మా హస్బెండ్ కూడా. మా హస్బెండ్కి ఆఫీస్ ఉందన్నమాట, సో తను వెళ్ళిపోతాడని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేని బ్రెడ్ రోస్ట్ చేసి ఇచ్చాను అంతే. గునా సే గుడ్ మార్నింగ్, అది చెప్పు గునా. సో బాయ్. సో ఇప్పుడైతే మా ఆయన ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాడు, దాని తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. బాయ్ సే బాయ్ గునా. గునా సే బాయ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచి వచ్చింది, మేమందరం ఇక్కడ ఉంటే ఆమె ఒక్కటి హాల్లో పడుకుంది అనమాట. లేచి వచ్చింది, పాపకి పాలు తాగిపిస్తున్నాను అనమాట. వాడు అడుగుతాడని ఆమె తాగుతుంటే వాడికి కొన్ని పోసిచ్చాను, వాడే తాగుతుండు. ఈమెకేమో నేను తాగిపిస్తున్నా, నేను తాగిపోయలేదు. వీడు చూడండి వాడే తాగుతుండు తీసుకొని ఇవి అని చెప్పి. మళ్ళీ ఈమె గ్లాస్ అడుగుతాడని వాడికి సపరేట్గా కొన్ని పోసి పెడతాను అనమాట. ఎప్పుడు గయమా ఎవరైనా చూడండి, వాడేమో వాడు తాగితే ఈమెకేమో నేను తాగిపోయాలి. వాడికి కూడా ఫుడ్ చేసి పెట్టాను, వాడికి కూడా రెడీ ఉంది, అందుకే కొన్ని పాలు ఇచ్చాను అనమాట. అవి తాగినాక మనకు తినిపిస్తాను. ఇప్పుడైతే పిల్లలకి తినిపించేసి ఇంకా వంట వేసుకోవాలన్నమాట. మా హస్బెండ్ వచ్చేలోపు. ఇంకా కావాలా? ఆమం తిందాం, చాలు ఆమం తిందాం. వద్దు కదా ఆమం తిందాం, అక్క తాగింది కదా. ఇంకా కావాలంట పాపం. ఆమం తినిపిస్తా, రావద్దు, అక్క తాగింది కదా. ఇంకా కొన్ని తాగి, కొన్ని తాగు ఇంట్లో అలిగింది వాడికి, ఇంకా కావాలంట. కానీ వాళ్ళ అక్క తాగింది కదా, మళ్ళీ ఫీవర్ వస్తుంది ఇద్దరికి అటు ఇటు ఎందుకని తాగిపించాను. ఇప్పుడైతే బాబు కూడా తినిపించేస్తాను అనమాట. ఎందుకు నువ్వు అది పనికొస్తుంది అసలు? చూడండి మొత్తం ఫ్యాన్ రిమోట్ మొత్తం ఖరాబ్ చేసి పెట్టిండు. దెబ్బలు కావాలా నీకు? తినమంటే నాటకాలు ఆడుకుంటా. అగో ఇంకెట్లా నవ్వుతుండు బా. ముక్కలు ముక్కలుగా చేసి పెట్టిండు. ఇంట్లో ఉంటే చాలు ఇద్దరు కలిసి ఇంతే. అది రా పప్ప పెడతాడేమో చూద్దాం. ఆ రోజు పప్ప అట్నే పెట్టిండు. అర్రే ఇవ్వండి రా, ఎందుకు రా అట్లా సతాయిస్తాను నన్ను. ఇంకేది రా, ఏదో స్ప్రింగ్ లాంటిది తీసిండు. పప్ప తిడతాడు రా. అయ్యో నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఆడు కొడతాడు రా, అది తీసుకొని. అసలు ఫీవర్ వచ్చిందా నువ్వు, లేకపోతే ఉతుకుతా. అవ్వ ఎక్స్ట్రా చేస్తున్నావా? అరే నాకు దెబ్బ తలుగుతుంది, వద్దు గులోరే. ఆగు తల్లి. ఏందిరా అయ్యానా? ఎవర్రా చేసింది? ఎవర్రా చేసింది? ఛీ ఖరాబ్ చేసి పెట్టినావు. పప్ప తిడతాడు ఇప్పుడు నన్ను, నువ్వెందుకు ఇచ్చినావా అని. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లు ఉడ్చేసాను, పిల్లలు టీవీ చూస్తున్నారు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ప్లేట్స్ అయితే కడుగుతాను, ఎందుకంటే వాషింగ్ మిషన్ పైప్ ఇక్కడే పెట్టాలన్నమాట. బట్టలు వేయాలి వాషింగ్ మిషన్లో. సో అందుకని ఫాస్ట్గా ప్లేట్స్ కడిగేసి వాషింగ్ మిషన్ పెట్టిన తర్వాత వంట చేస్తాను. మా హస్బెండ్ వచ్చేసరికి కంప్లీట్ చేయాలి వంట. సో ఇప్పుడైతే ప్లేట్స్ ఫాస్ట్గా కడిగేసి వాషింగ్ మిషన్ కనెక్ట్ చేస్తాను. రైస్ ఇంకా కర్రీ అయితే అయిపోయింది అనమాట. ప్లేట్స్ అన్నీ వాష్ చేసాను. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను అనమాట. అల్లం పేస్ట్ చేయాలి ఇప్పుడు. వాటిని ఎంతసేపు అదే తీసినాను అనమాట. బాబుకి బాగాలేదు కదా, అందుకని పాప కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి ఇద్దరు కలిసి అల్లరి చేస్తున్నారు, బాగా టార్చర్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాబు పడుకున్నాడు, వాడు లేచిన తర్వాత మిక్సీ పడతాను అనమాట. ఇగో చపాతీ కోసం తడిపి పెట్టినాను, చపాతీ చేద్దామని. చపాతీ అయితే చేస్తాను ఇప్పుడు. మా హస్బెండ్ వస్తాడు. చూడండి ముక్కలు ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇది అల్లం వెల్లుల్లి డబ్బా. సో ఫ్రెండ్స్ చపాతీలు అయితే వేస్తున్నాను, అన్నీ అయిపోయినాయి. లాస్ట్ చపాతీ అనమాట, వీడియో తీయలేదు. లాస్ట్ ఒక క్లిప్ తీసుకుందామని చేయడం అయితే అయిపోయింది. చూడండి
ఈ స్టీల్ది అయినా కానీ చాలా హాట్ బాక్స్ లాగా మంచిగా పనిచేస్తుంది అనమాట. దాంట్లో పెడితే చపాతీలు చాలా మెత్తగా ఉంటున్నాయి. ఇదే లాస్ట్ చపాతీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చాడు, టీ పెట్టాను తన కోసం. టీ ఇచ్చేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని పిల్లలకు తినిపిస్తాను అనమాట. చూస్తూనే ఉండండి. ఇదినా కొంచెం హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్ప, హాయ్ చెప్పు. ఆమం తిన్నావా, ఆమం తిన్నావా? ఇది ఇప్పుడు బాబుకి ఉప్మా కుక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బాబుకి తినిపిస్తాను. అట్లనే పాపకి మార్నింగ్ చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ చేసిన అనమాట. అప్పుడు చేస్తే మేము చపాతీ బాగుంటుంది అట్లా మాట్లాడుకుంటుంటే పాప చపాతీ వేయి మమ్మీ అని అడిగింది. సో అందుకనే చపాతీ చేసిన. తనకైతే చపాతీ ఇప్పుడు ఇచ్చేసి బాబుకి తినిపిస్తాను అనమాట. అది ఓకేనా? బాయ్ చెప్పు గణేష్, బాయ్ చెప్పు. మా బాబు చూడండి అలిగిండు. అలిగిన పైన నేను వాళ్ళ అక్కకి చపాతీ చేసి తిను అని ఇస్తుంటే వాడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనమాట, పడుకున్నాడు. గునేదా ఆమం తినందా? అగో నా సైడ్ చూస్తలేడు అసలు. గునేష్ వాడికైతే ఉప్మా అయిపోయింది, తినబెట్టాలి. ఇప్పుడు చల్లగా వేస్తుంది అనమాట, వేడిగా ఉంది. పాప అయితే తింటుంది. ఎవరైనా ఏం తింటున్నావు? చపాతీ అడుగుతుంది అనమాట. ఊరికే చపాతీ చేయి మమ్మీ, చపాతీ చేయని. సో అందుకని కొంచెం హాలిడే కదా తనకి, అందుకని చేసిన. ఇప్పుడైతే బాబుకి పాపకు తినిపించి తర్వాత మేము కూడా తినేస్తాం అనమాట. సో ఇదే అన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కంపల్సరిగా వీడియోస్ పెడతాను. కంపల్సరిగా ఫుల్ వీడియో చూడండి, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.